నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మంచి ఆరోగ్యానికి మించిన సంపద లేదని, అందుకే ప్రతి ఒక్కరూ యోగాసనాలను అభ్యసిస్తూ ఆరోగ్యం మహాభాగ్యాన్ని సొంతం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా పిలుపు. సుసంపన్న ఆరోగ్య ఆనందమయ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 21 నుంచి జూన్ 21 వరకు యోగాంధ్ర పేరుతో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడి. ప్రతి ఒక్కరిని సంతృప్తి పరిచే విధంగా ప్రణాళిక ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెల్లడి. ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లే విధంగా కృషి చేస్తున్నారని స్పష్టీకరణ. విజయవాడ నగరంలో బాంబు కలకలం. బీసెంట్ రోడ్లో బాంబు పెట్టామంటూ కంట్రోల్ రూమ్ కు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసిన వైనం. బీసెంట్ రోడ్డులో తనిఖీలు చేస్తున్న బాంబు స్క్వాడ్ అధికారులు. మంచి ఆరోగ్యానికి మించిన సంపద లేదని, అందుకే ప్రతి ఒక్కరూ యోగాసనాలను అభ్యసిస్తూ ఆరోగ్య మహాభాగ్యాన్ని సొంతం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పిలుపునిచ్చారు. సుసంపన్నం ఆరోగ్యం ఆనందమయ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 21 నుంచి జూన్ 21 వరకు యోగాంధ్ర పేరుతో ప్రత్యేక ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ బందర్ రోడ్లోని కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ లక్ష్మీషా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యోగాంధ్ర పేరుతో ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లాలోనూ వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. సచివాలయం పరిధిలో 8 మంది యోగా ట్రైనర్లు ఉంటారని, వారిలో ఒక్కొక్కరు 50 మందికి యోగా నేర్పించే విధంగా ప్రణాళిక చేస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా 2500 మంది ట్రైనర్ల ద్వారా 10 నుంచి 15 లక్షల మందికి యోగా నేర్పించాలన్నదే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామన్నారు. యోగాపై వివిధ రకాల పోటీలను కూడా నిర్వహిస్తున్నామని, ప్రతిభ చూపిన వారికి ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డును యోగా శిక్షణ కేంద్రంగా మార్చామని, ప్రతిరోజు ఉదయం ఆసనాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో ప్రిపరేషన్, అలాగే యోగాంధ్ర అయితే ఒక నెల మే 21 నుంచి జూన్ 21 తారీఖు వరకు జరిగే కార్యక్రమాల గురించి, షెడ్యూల్ గురించి, జిల్లా కార్యాచరణ గురించి ఈరోజు అందరికీ వివరించడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనికి ముఖ్యంగా యాంకరింగ్ డిపార్ట్మెంట్, ఆయుష్ డిపార్ట్మెంటు, డిస్ట్రిక్ట్ ఆయుష్ ఆఫీసరు, అలాగే స్టేట్ నుంచి ఒక నోడల్ ఆఫీసర్ని కూడా ఇవ్వడం జరిగింది. అలాగే జిల్లాలో డిఎంఎన్హెచ్ఓ, అలాగే డిసి ఆరోగ్యశ్రీ వీళ్ళని కూడా, అలాగే డిఐపిఆర్ఓ వీళ్ళని కూడా మనము కోఆర్డినేటింగ్ ఆఫీసర్గా పెట్టుకొని ప్రతి ఒక్క నూక్ అండ్ కార్నర్స్లో ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్స్ని ఇన్వాల్వ్ చేస్తూ జిల్లాలో ఈ యోగాంధ్ర 2025 కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాం. ఈ ఇంటర్నేషనల్ యోగా డే ఏదైతే 2014లో గౌరవ ప్రధానమంత్రి వారు యునైటెడ్ నేషన్స్తో మీటింగ్తో ఈ డేని డిక్లేర్ చేసి ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటికీ 10 సంవత్సరాలు అయిపోయి 11వ సంవత్సరానికి అడుగు పెడుతున్న నేపథ్యంలో మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు ఒక నెల అంతా మే 21 నుంచి జూన్ 21 వరకు ప్రతిరోజు వినూత్నంగా యోగా కార్యక్రమాలు చేసి మొత్తం రాష్ట్రంలో 2 కోట్ల మందికి కొత్తగా యోగా నేర్పించే కార్యక్రమాన్ని టేకప్ చేశారు. దీంట్లో భాగంగా మన జిల్లాలో దాదాపుగా 10 లక్షల నుంచి 15 లక్షల మందికి కొత్తగా యోగా నేర్పించే కార్యక్రమానికి మనం శ్రీకారం చుడుతున్నాము. ప్రతి ఒక్కరిని సంతృప్తి పరిచే విధంగా ప్రణాళిక ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లే విధంగా కృషి చేస్తున్నారన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 13వ డివిజన్ మెగా టౌన్షిప్ ఆర్చి ఏరియాలో ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా రోడ్డు మరియు వాటర్ పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూనే అభివృద్ధిని కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి నెల ఒక పథకం అందుబాటులోకి తీసుకొచ్చేలా సీఎం చంద్రబాబు ప్రణాళికంగా పనిచేస్తున్నారన్నారు. 48 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకున్నామన్నారు. ప్రజలు ప్రభుత్వాన్ని అర్థం చేసుకుని సీఎం చంద్రబాబుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్ మరియు డివిజన్ టీడీపీ నేతలు పాల్గొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చడానికి ఒక ప్రణాళిక చేస్తూ ప్రతి ఒక్కటి కూడా ప్రజలు సంతృప్తి చెందేటట్టుగా సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్రం అభివృద్ధి చెందేటట్టుగా అభివృద్ధి కార్యక్రమాలు ఈ రెండింటిని సమన్వయంతో ముందుకు తీసుకువెళ్లి సమర్థవంతంగా పరిపాలన చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ రోజు విజయవాడలో రోడ్ల నిర్మాణం కోసం అడిగినవి లేవనకుండా నిధులు ఇస్తున్న చంద్రబాబు గారు, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాల్లో బడ్జెట్ని, మన వచ్చే రాబడిని ఇవన్నీ చూసుకుని దాని విడతల వారికి ఇవ్వడానికి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం, ఈ రోజున పెన్షన్లు ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ రావాలని ఆలోచనతో ఒక్కొక్క నెల ఒక్కొక్క టైప్ ఆఫ్ కేటగిరీకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం,
అంతా కూడా సిస్టమేటిక్గా పరిపాలన చేయటం వల్ల వాళ్ళ అభివృద్ధి అనేది భారతదేశంలోనే ఒక ముఖ్యమైన రాష్ట్రంగా కేంద్ర ప్రభుత్వ రికార్డుల్లోకి వచ్చిందంటే కేవలం 9 నెలల్లో. అది నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం. అందువల్ల ఆయనకి సహకరించే విధంగా ప్రజలందరూ కూడా ప్రతి ఒక్క విషయాన్ని సువివరంగా చర్చించుకొని దాంట్లో నిజాలు అటు ప్రతిపక్ష పార్టీ చెప్పే మాటలు కావచ్చు, పాలకపక్షం కావచ్చు, వీటిలో నిజాలు తెలుసుకుని మీ అందరూ కూడా నిజానికి న్యాయానికి ఎప్పుడు కూడా సమర్థన తెలియజేయాలని చెప్పి ప్రజల్ని కోరుకుంటూ ఈ రోజున ఈ రోడ్ల నిర్మాణం కోసం సుమారు మరి మన కార్పొరేటర్ గారు ముమ్మినేని ప్రసాద్ గారి కృషితో కార్పొరేషన్ నుంచి సుమారు 48 లక్షలు దాకా తీసుకొచ్చి రోడ్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీళ్ళ నిధులు లేవనకుండా ఇస్తున్న మున్సిపల్ మినిస్టర్ గారు అదేవిధంగా కమిషనర్ గారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. రాజధాని ముఖద్వారమైన విజయవాడ నగరంలో బాంబు కలకలం రేపింది. విజయవాడలోని బీసెంట్ రోడ్లో బాంబు పెట్టామంటూ కంట్రోల్ రూమ్ కి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. దీంతో వెంటనే అలర్ట్ అయిన విజయవాడ పోలీసులు రంగంలోకి దిగారు. బీసెంట్ రోడ్డులో బాంబు స్క్వాడ్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. షాపుల్ని క్లోజ్ చేయించి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అనుమానితులను చెక్ చేస్తున్నారు. అలాగే ఫోన్ చేసిన వ్యక్తి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. విజయవాడలో శనివారం ఉదయం విషాదం చోటు చేసుకుంది. నగరంలోని బెంచ్ సర్కిల్ సమీపంలో ఓ బిల్డింగ్ లో కరెంటు షాక్ కొట్టడంతో 3 మృతి చెందారు. 3 చనిపోయిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విజయవాడ బెంచ్ సర్కిల్ నారా చంద్రబాబు నాయుడు కాలనీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో 3 వ్యక్తులు దుర్మరణం చెందారు. ఒకరికి కరెంటు షాక్ కొట్టడంతో కాపాడబోయి మిగతా వారు సైతం విద్యుత్ ఘాతానికి ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అత్యవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుందని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అంతిమ యాత్ర భవన్ నిర్మాణం జరిగిందని చెప్పారు. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిపై నిర్లక్ష్యం వహించిందని వెల్లడించారు. 33వ డివిజన్ సత్యనారాయణపురంలో అంతిమ యాత్ర భవన్ ఆధునీకరణ పనులకు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు స్థానికుల అభ్యర్థన మేరకు అంతిమ యాత్ర భవన్ నిర్మించడం జరిగిందన్నారు. ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న ఈ భవనాన్ని వైసీపీ హయాంలో నిర్లక్ష్యానికి గురైందన్నారు. ఇప్పుడు మళ్లీ 40 లక్షల నిధులతో భవనాన్ని ఆధునీకరణ పనులు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ప్రజా అవసరాలకు అనుగుణంగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూటమి ప్రభుత్వంలో వేగంగా అందుకున్నాయన్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం 2014-19 నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆ రోజున ఆంధ్రప్రదేశ్లో అలాగే ఆల్మోస్ట్ దేశంలోనే సౌత్లోనే ఎక్కడా లేనటువంటి విధంగా అంతిమ యాత్రా భవన్ అంటే ఏదైతే అద్దెకి నివాసం ఉంటా ఉన్నారో సెంటిమెంట్ గా ఇంట్లో ఎవరైనా చనిపోతే హౌస్ ఓనర్స్ బాడీని ఇంటి దగ్గర తీసుకురానిరు, ఇంటి లోపలికి పర్మిట్ చేయరు. ఎందుకంటే వాళ్ళకేదో కీడు జరుగుద్దని ఇంటి ఓనర్లు అనుకుంటారు. ఇది భారతీయ సెంటిమెంట్. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో అత్యధికంగా అటు బ్రాహ్మణ సామాజిక వర్గం, ఇటు వైశ్య సామాజిక వర్గం, ఆచారాలు పాటించే సామాజిక వర్గాలు ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. వాళ్ళకేంటంటే చనిపోయిన కుటుంబంలోనో అంతులేని బాధ. మరి ఇంటి దగ్గరికి బాడీ తీసుకురాకుండా మరి చనిపోయిన తర్వాత అంతిమ యాత్ర చేసే పరిస్థితుల్లో, పూజ కార్యక్రమాలు చేసే పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భంలో స్థానిక బ్రాహ్మణ నాయకులు నా దృష్టికి తీసుకొస్తే ఆ రోజు వైశ్య నాయకులు కానీ బ్రాహ్మణ నాయకులు ఇక్కడ సత్యనాపురంలో ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంది, ముత్యాలంపాడు, సత్యనాపురం, దేవి నగరు ఈ ప్రాంతాలని ఇక్కడ ఆ రోజు అంతిమ యాత్రా భవన్ అంటే మరణించిన వారి పార్థివ శరీరాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు పూజా కార్యక్రమాలు కానీ కర్మక్రియలు కానీ చేసుకునే దానికి ఒక భవనం ఉండాలి. దాంట్లో పెట్టుకొని ఎలా అయితే మనం మంచి కార్యక్రమాలు చేసుకోవడానికి ఉంటామో ఆఖరి మజిలీ
చనిపోయినాక అంతిమయాత్ర చేసేటప్పుడు కూడా గౌరవంగా ఆ పార్థివ శరీరానికి కార్యక్రమాలు జరగాలని అంతిమయాత్ర భవన్ ఆ రోజు నేను శాసనసభ్యుడిగా మొట్టమొదటి ఇక్కడ ఆలోచన చేసి కట్టించాం. దాన్ని గతంలో 5 సంవత్సరాలు కూడా పూర్తి నిర్వహణ అన్నీ కూడా ఇబ్బందులేని. ఇది ఎంత ఉపయోగపడిందంటే కరోనా టైంలో మాజీ శాసనసభ్యుడు సుబ్బరాజు గారు చనిపోతే వాళ్ళ పిల్లలు అమెరికా నుంచి వచ్చే వరకు ఇక్కడే బాడీని ఒక మాజీ శాసనసభ్యుడు బాడీని పెట్టి 3 రోజుల పాటు ఇక్కడే ఉంచి 4వ రోజు వాళ్ళ పిల్లలు వచ్చినాక అంత్యక్రియలు చేశారు. ఇలా ఎవరైనా పిల్లలు విదేశాల్లో ఉన్నా, ఊళ్ళో లేకపోయినా, లేదంటే ఇంటి దగ్గర ఇబ్బందులు ఉన్నా ఇక్కడ పెట్టుకొని అది 1 రోజు కానీ 2 రోజులు కానీ 3 రోజులు కానీ ఉచితంగానే ₹1 కూడా ఎవరికి చెల్లించాల్సిన పని లేకుండా ఉచితంగానే అంత్యక్రియలు మన శాస్త్రోక్తంగా సాంప్రదాయబద్ధంగా చేసుకునే దానికి ఈ భవనం రూపొందించాం. కృష్ణలంక జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు దోనిపూడి కాశీనాథ్ డిమాండ్ చేశారు. సత్యం హోటల్ సెంటర్లో వంతెన దిగువన ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించాలని, ఈ ప్రాంతంలో బ్లింకర్లను ఏర్పాటు చేయడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చన్నారు. విజయవాడ కృష్ణలంక జాతీయ రహదారిపై సత్యం హోటల్ సెంటర్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయడం నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు దోనిపూడి కాశీనాథ్, తూర్పు నగర కార్యదర్శి పుప్పల కృష్ణ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్యం హోటల్ సెంటర్లో జాతీయ రహదారిపై బారికేడ్లు ఏర్పాటు చేయడం వల్ల వేలాది కుటుంబాలు నివసించే కృష్ణలంక ప్రాంతానికి అంబులెన్స్ రావడం కష్టాంతరంగా మారుతుందన్నారు. అత్యవసర సమయంలో ప్రాణాలు కోల్పోతే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. బారికేడ్ల వల్ల వంతెన పైనుంచి వచ్చే వాహనాలు వేగంగా వస్తూ ప్రమాదాలు పెరిగాయని, ఇటీవల ఒక కారు బీభత్సం సృష్టించి 3 వాహనాలను ఢీకొట్టిందని గుర్తించారు. బారికేడ్లను తొలగించని పక్షంలో సిపిఎం తరపున పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు. విజయవాడ నగరంలో కృష్ణలంకలో ఉన్నటువంటి సత్యంగా రోటర్ ప్రాంతం ఎప్పుడూ రద్దీగా ఉండేటువంటి ప్రాంతం. ఈ రద్దీగా ఉండేటువంటి ప్రాంతంలో ప్రమాదాలు జరగకుండా నివారించేందుకోసమై దాదాపుగా ఒక 5-6 సంవత్సరాల క్రిందట హైవే ఏర్పడిన తర్వాత ఆ ఫ్లైఓవర్ మీద బ్యారికేడ్స్ తీపిస్తే, మధ్యలో ఉన్నటువంటివి తీసేస్తే ప్రమాదాలు జరగకుండా నివారించడం సాధ్యమవుతుందని చెప్పానని ఆనాడు చెప్పాం. చెబితే అట్టకేలకి తీసేశారు. ఆందోళన చేసిన తర్వాత తీసేశారు. తీసేసినటువంటి బ్యారికేడ్స్ మళ్ళీ ఇప్పుడు పెట్టేటువంటి సందర్భంలో వద్దని చెప్పినా కూడా హైవే మీద నుంచి కృష్ణలంక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకం వెళ్ళి ఎక్కడి నుంచి తిరిగి రావాలా? అంబులెన్స్ రావాలంటే నైట్ టైం ఎక్కడి నుంచి వెళ్ళాలా? భ్రమరాంపురం కానీ కృష్ణలంకలో ఉన్నటువంటి సౌదరిపేట ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు అంబులెన్స్ వెళ్ళాలన్నా, లేదు ఇతరత్ర ప్రమాద ఆరోగ్యరీత్యా వెళ్ళాలి అనన్నా, అనారోగ్యం వస్తే ఈ బ్యారికేడ్స్ అడ్డం. ఈ లోపు మనిషే చనిపోయేటువంటి పరిస్థితి ఉంది. మరి బ్యారికేడ్స్ ఉన్నాయిగా, బ్యారికేడ్స్ మీరు పెడతా ఉన్నారుగా, బ్యారికేడ్స్ పెట్టేటువంటి సందర్భంలో జరిగినటువంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి. పట్ట పగలో పైనుంచి వచ్చేటువంటి దాని వేగ నియంత్రణ అనేది లేకపోయేసరికి మొత్తం ఒక కారు వచ్చి మొత్తం 3 కార్లు ధ్వంసం చేసింది. ఒక ఆటో ధ్వంసమైంది. ఒక నడి వయసు మనిషి ప్రమాదానికి గురైనటువంటి పరిస్థితి జరిగింది. మరి ఇవన్నీ చేస్తా ఉన్నారు, ఎక్కడా ప్రమాదాలు నివారించట్లా. అందుకనే మేము డిమాండ్ చేసేది ఒకటే, ఎప్పటి నుంచో అడుగుతున్నాం, పోలీస్ బీట్ అనేటువంటిది ఇక్కడ ఏర్పాటు చేయాలి. బ్యారికేడ్లు కాదు ముగియటం పరిష్కారం, దారులు ముగియటం కాదు పరిష్కారం, బ్యారికేడ్ కాదు ఇక్కడ పరిష్కారం. పోలీసులు ఆలోచించాలా, పోలీసులు ఆలోచించి పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలా. ఆంధ్ర జింకానా క్లబ్ ప్రాంగణంలో క్రీడాకారుల అభివృద్ధి ప్రోత్సాహం దిశగా అనేక చర్యలు చేపడుతున్నట్లు క్లబ్ అధ్యక్షుడు కె రామదాస్ తెలిపారు. ఇప్పటికే క్లబ్ లో స్నూకర్, చెస్, షటిల్, బిలియర్డ్స్ తదితర క్రీడల్లో క్రీడాకారులకు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. తాజాగా క్లబ్ ఆవరణలో క్రికెట్ క్రీడాకారుల కోసం క్రికెట్ నేర్చుకునే వారికి వీలుగా జింకానా క్రికెట్ టర్ఫ్ బాక్స్ ను నిర్మాణం చేసినట్లు వివరించారు. విజయవాడ గాంధీనగర్ సీతన్నపేటలోని జింకానా క్లబ్ ప్రాంగణంలో క్రీడాభిమానుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బాక్స్ క్రికెట్ టర్ఫ్ ను క్లబ్ అధ్యక్షులు రామదాస్, సెక్రటరీ అప్పారావు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు రామదాస్ మాట్లాడుతూ ఆంధ్ర జింకానా క్లబ్ ఎంతో చరిత్ర ఉన్న క్లబ్ అన్నారు. క్లబ్ ఏర్పాటైన వాటి నుంచి క్రీడల వికాసానికి క్లబ్ ఆధ్వర్యంలో శక్తివంచన లేకుండా కృషి జరుగుతోందన్నారు. తాజాగా క్రికెట్ క్రీడాకారుల కోసం టర్ఫ్ బాక్స్ నిర్మాణం చేసినట్లు తెలిపారు. టర్ఫ్ బాక్స్ నిర్వాహకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్ర జింకానా సహకారంతో ఈ క్రికెట్ బాక్స్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ప్రస్తుత క్రికెట్ కు ప్రాధాన్యత పెరిగిన నేపథ్యంలో యువతలు క్రియాశీలత పెంపొందించేలా ఈ బాక్స్ టర్ఫ్ ఏర్పాటు చేసి
చేశామని తెలిపారు. అలాగే వేసవి సెలవును దృష్టిలో ఉంచుకొని పిల్లలు, యువత కోసం శిక్షణ తరగతులను ప్రారంభించనున్నట్లు చెప్పారు. సరైన వేదికలు లేక యువత, క్రీడాకారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమించేందుకు ఈ క్రికెట్ బాక్స్ ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో జింకానా క్లబ్ సభ్యులు వెంకట్రావు, ఆంధ్ర జింకానా కమిటీ మెంబర్ కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. వచ్చిన వాళ్ళు ఫంక్షన్ వచ్చిన వాళ్ళందరికీ నమస్కారాలు. నా పేరు రామదాస్ కాసరనేని. నేను ఆంధ్ర జింకానా క్లబ్ ప్రెసిడెంట్ని. ఈ క్లబ్ యాక్టివిటీస్ సిటీలో పిల్లలకి ఎక్కడ వేకెంట్ సైట్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో క్రికెట్కి ఇక్కడ స్పేస్ అవైలబిలిటీగా ఉంది కాబట్టి క్రికెట్ ఎంకరేజ్ చేద్దామనే ఉద్దేశంతో ఈ క్రికెట్ కోర్టు, మెస్డ్ కోర్టు, బాక్స్ కోర్టు ఏర్పాటు చేయడం అయింది. దీని అందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. నా పేరు కృష్ణమోహన్ రెడ్డి కాకరపర్తి, ఆంధ్ర జింకానా క్లబ్ కమిటీ మెంబర్ని. ఈ విజయవాడలో ఆంధ్ర జింకానా తరపున క్రికెట్ బాక్స్ నిర్వహించడం అయింది. దీనివల్ల పిల్లలకి, స్టూడెంట్స్ కానీ చిన్నపిల్లలకు కానీ అందరికీ ట్రైనింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా స్పోర్ట్స్ వ్యవహారాల్లో ఇంకా ముందుకెళ్దామని ఆలోచనలో ఉన్నాము. చెస్సు, బిలియర్డ్స్, స్నోకరు, ఈ క్యారమ్స్, ఇవన్నీ దీనికి స్టేట్ కానీ డిస్ట్రిక్ట్ కానీ టోర్నమెంట్స్ పెట్టడానికి ముందుకెళ్దామని ప్రయత్నంలో ఉన్నాం ఆంధ్ర జింకానా తరఫున. థ్యాంక్ యూ. చిన్న వయసులో పిల్లలకు వచ్చే సమస్యలను గుర్తించి వారికి మామూలు స్థితికి తీసుకొచ్చే విధంగా నగరంలో ఏర్పాటైన అభ్యాస చైల్డ్ డెవలప్మెంట్ అండ్ అడోలెసెంట్ గైడెన్స్ సెంటర్ను స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. పిల్లల అభివృద్ధి కోసం అభ్యాస చైల్డ్ డెవలప్మెంట్ అండ్ అడోలెసెంట్ గైడెన్స్ సెంటర్ను ప్రారంభించడం అభినందనీయమని, డాక్టర్ అశ్రిత సేవలు తల్లిదండ్రులకు ఎంతో ఉపయోగపడతాయని ప్రశంసించారు. సెంటర్ మరింత అభివృద్ధి చెంది అనేక మంది చిన్నారులకు ఉపయోగపడాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. బెంజ్ సర్కిల్ కళానగర్ సబ్ రిజిస్టర్ కార్యాలయం రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన అభ్యాస చైల్డ్ డెవలప్మెంట్ అండ్ అడోలెసెంట్ గైడెన్స్ సెంటర్ను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. సువిశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సెంటర్ను పరిశీలించి యాజమాన్యాన్ని అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక మంచి కాన్సెప్ట్తో హాస్పిటల్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. చిన్నారులకు మొదటి 3 సంవత్సరాలు కీలకమని అన్నారు. ఆ 3 సంవత్సరాలు నేర్చుకున్నవి జీవితాంతం గుర్తుంటాయని చెప్పారు. పిల్లలకు చిన్న వయసు నుంచే డిసార్డర్లు గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి మామూలు స్థితికి తీసుకువచ్చి మంచి పిల్లలుగా తీర్చిదిద్దడం అభ్యాస సెంటర్ ప్రాముఖ్యత అని అన్నారు. ఈ సెంటర్ దినదిన అభివృద్ధి చెంది అనేక మంది మంచి చిన్నారులు ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం డాక్టర్ అశ్రిత మాట్లాడుతూ పిల్లలకు చిన్న వయసులో వచ్చే సమస్యలను గుర్తించి వారికి కౌన్సిలింగ్ ద్వారా మామూలు స్థితికి తీసుకువస్తామని చెప్పారు. అనంతరం సీనియర్ పీడియాట్రిషియన్ డాక్టర్ ఆర్ వెంకటేశ్వరరావు, ఆంధ్ర హాస్పిటల్ చీఫ్ పీడియాట్రిక్ సర్వీస్ డాక్టర్ పివి రామారావు, సెంటర్ నిర్వాహకులు డాక్టర్ అశ్రితను అభినందించారు. అభ్యాస చైల్డ్ డెవలప్మెంట్ అండ్ అడాలసెంట్ గైడెన్స్ సెంటర్ అండి. ఇది కాంప్రిహెన్సివ్ చైల్డ్ డెవలప్మెంట్ అంటే కమ్యూనికేషన్ డిలేస్ లైక్ స్పీచ్ డిలే, లేకపోతే నడక రాకపోవటం, మాట్లాడకపోవటం, ఏమన్నా బిహేవియరల్ ప్రాబ్లమ్స్ అంటే ఎక్కువ విసిగించటం, అల్లరి చేయటం, మొండిగా ఉండటం, పెంకితనం ఉండటం, లేకపోతే పెద్ద అంటే కొంచెం అడాలసెంట్ 10 ఏళ్ల పైన పిల్లలకి ఇప్పుడు ఎక్కువ ఇంటర్నెట్ అడిక్షన్స్, ఇట్లాంటివన్నీ కూడా మేము డీల్ చేస్తాము. ఈ థెరపీలో మేము డీల్ చేస్తాము. అలాగే కాకుండా ఆటిజం, ADHD, లెర్నింగ్ ప్రాబ్లమ్స్, ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ మనం డీల్ చేస్తాము. ఇక్కడ స్పెసిఫిక్గా అన్ని థెరపీస్ అనేవి మనకు ఉంటాయి. లైక్ స్పీచ్ థెరపీ, ఆక్యుపేషన్, బిహేవియర్ థెరపీ, కౌన్సిలింగ్స్, పేరెంటల్ మీడియేటెడ్ కౌన్సిలింగ్స్ అంటే ఎక్కువ టైము పేరెంట్స్తోనే మన పిల్లలందరూ ఉంటారు కాబట్టి వాళ్ళని ట్రైన్ చేసుకొని ఇంట్లో ఎలాంటి చేంజెస్ చేసుకుంటే డెవలప్మెంట్ బాగుంటుంది అనేది మా కాంప్రహెన్సివ్ థెరపీ యొక్క గోల్స్. సో ఈ సెంటర్ ఇవాళ ఓపెన్ చేసినందుకు గద్దె రామ్మోహన్ గారికి, అలాగే మా గురువు గారు రామారావు గారు అండ్ ఆర్వీఆర్ గారికి చాలా థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ ఆశ్రిత అండి. నేను చైల్డ్ డెవలప్మెంటల్ అండ్ బిహేవియరల్. ఈ రోజున ఒక మంచి కాన్సెప్ట్తో ఉన్న హాస్పిటల్ని ప్రారంభించే భాగ్యం నాకు కలగడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అభ్యాస్ ట్రీట్మెంట్ సెంటర్ అంటే పుట్టిన పిల్లలు ఎదిగే వయసులో మొట్టమొదటి 3 సంవత్సరాలు చాలా కీలకం. మనం మొట్టమొదటి 3 సంవత్సరాలు వాళ్ళు ఏం చేసినా పర్వాలేదు అనే ఫీలింగ్ ఉండే రోజుల నుంచి ఈ 3 సంవత్సరాల్లో చాలా నేర్చుకోగలుగుతారు, చాలా మెదడుకెక్కించుకోగలుగుతారు, దాని జీవితాంతం కూడా ఉంచుకోగలుగుతారు. తర్వాత మధ్యలో వచ్చినవి ఎక్కువ రోజులు గుర్తు లేకపోయినా ఆ 3 సంవత్సరాల్లో వాళ్ళు చెప్పిన కౌన్సిలింగ్ కానీ, లేదా బిహేవియర్లో కానీ, థింకింగ్గా ఉండటం కానీ, లేకపోతే మాటలు కొంచెం నేర్చుకోకపోవటంలో కానీ,
ఏ డిజార్డర్స్ ఉన్నా దాని కౌన్సిలింగ్ ద్వారా చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్లో దాన్ని బాగు చేయొచ్చు, మంచి పిల్లలుగా వాళ్ళు తీర్చిదిద్దచ్చు. దానికి పాప ఆశ్రిత ఈ సెంటర్ విజయవాడ నడిగొడ్లు ఏర్పాటు చేసి తల్లిదండ్రులకు చాలా సులభతరం చేసింది. పిల్లల పెంపకం తల్లిదండ్రులకు సులభతరం అయింది అంటే ఇది ఇలాంటి సెంటర్స్, ఆ పిల్లలకి ఇచ్చే కౌన్సిలింగ్, పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా ఇచ్చే కౌన్సిలింగ్, ఇవన్నీ కూడా అందరి కృషితో పిల్లల భవిష్యత్తు మంచి తెలివితేటలుగా రానున్న రోజుల్లో ఎదిగే కొద్దీ ఏ విధంగా వాళ్ళ బిహేవియర్ ఉండాలి అని తెలుసుకునే విషయం ఈ సెంటర్ ద్వారా సాధ్యం అనేది అనిపిస్తాం. తప్పకుండా ఇలాంటి సెంటర్స్ అభివృద్ధి చెందాలని చెప్పి డాక్టర్ గారి చేతుల మీద ఉన్న అనేక మంది పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దుకోవడానికి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. గుడ్ మార్నింగ్ ఆల్, పెద్దలందరికీ నమస్కారాలు. డాక్టర్ అశ్రిత జొన్నలగడ్డ, షీఈస్ ద డెవలప్మెంటల్ అండ్ బిహేవియరల్ పీడియాట్రిషియన్. మా ఆంధ్ర హాస్పిటల్స్లో లాస్ట్ 3 years నుంచి వర్క్ చేస్తున్నారు. డెవలప్మెంటల్ అండ్ బిహేవియరల్ పీడియాట్రిషియన్స్ ఆంధ్రప్రదేశ్లో చాలా చాలా తక్కువ మంది ఉన్నారు. హార్డ్లీ కౌంట్ ఆన్ ఫింగర్స్ అనమాట, 2-3 కన్నా ఎక్కువ లేరు. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఈ కైండ్ ఆఫ్ డెవలప్మెంటల్ సెంటర్స్ ఉన్నాయి కూడా చాలా తక్కువ. ఐ థింక్ హార్డ్లీ అగైన్ 2-3. సో చాలా బాగా పెట్టారు. దీని పేరు అభ్యాస చైల్డ్ అండ్ అడాలసెంట్ డెవలప్మెంటల్ అండ్ ఆల్సో బిహేవియరల్ గైడెన్స్ సెంటర్. అంటే చిల్డ్రన్ విత్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్, అంటే డెవలప్మెంటల్ డిలే, మెదడు ఎదుగుదల సరిగా లేక, సెరెబ్రల్ పాలసీ చిల్డ్రన్ కానీ, ఎదుగుదల లోపం ఉన్న పిల్లలు కానీ, అలాగే బిహేవియరల్ ప్రాబ్లమ్స్ లైక్ చాలా ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు నవడేస్. ఆటిజం ఒకటి, తర్వాత ADHDs అని, తర్వాత ఇంకా అదర్ బిహేవియరల్ ఇష్యూస్ ఉన్నాడు, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అవి కూడా చాలా చాలా ఎక్కువైపోతున్నాయి నవడేస్. సో వీటన్నిటికీ దిస్ ఈజ్ ద సెంటర్. తను అన్ని రకాల థెరపీస్ ప్రొవైడ్ చేస్తుంది, స్టార్టింగ్ ఫ్రమ్ ఫిజియోథెరపీ దగ్గర నుంచి ఆక్యుపేషనల్ థెరపీ, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపీ, అండ్ క్లినికల్ సైకాలజిస్ట్ అసెస్మెంట్ కానీ, all the therapies are available here. This is kind of one of the few centers in Andhra Pradesh. Definitely public and parents పిల్లలకి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఈ సెంటర్ని యూస్ చేసుకోవచ్చు. అండ్ డాక్టర్ అశ్రిత ఇస్ highly qualified and highly skilled and very knowledgeable person, very hardworking and committed person. So I wish her all the best and good luck, Amma. పురాతన యోగా వైద్య విధానాన్ని నూతన పద్ధతులలో అమలు చేయడమే ఆక్యుపెంచర్, ఆక్యుప్రెజర్ విధానమని యోగా శక్తి సాధనా సమితి డాక్టర్ మాకాల సత్యనారాయణ పేర్కొన్నారు. దేహంలో కుడివైపు 500 శక్తి కేంద్రాలు, ఎడమవైపు 500 శక్తి కేంద్రాలు ఉంటాయని చెప్పారు. శక్తి కేంద్రాలను చైతన్యవంతం చేయడం ద్వారా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చన్నారు. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా యోగా శక్తి సాధనా సమితి డాక్టర్ మాకాల సత్యనారాయణ ఆధ్వర్యంలో యోగా అవగాహన కార్యక్రమం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో మానవ జీవితంలో యోగా ఆవశ్యకతను వివరించారు. ఈ సందర్భంగా మాకాల సత్యనారాయణ మాట్లాడుతూ నేటి ప్రధాని మోడీ కూడా యోగాకు ఉన్న ఆవశ్యకతను ప్రజలకు తెలియజేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యోగా ప్రాముఖ్యతను తెలిపేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరూ యోగా చేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, వీటి యొక్క బెనిఫిట్స్ ని పొందడానికి ఎవరైతే ఆల్రెడీ మాతో రిజిస్టర్ చేసుకోబడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు, ఇంకా చేసుకోవాల్సిన వాళ్ళు మా సెల్ నంబర్ 90034736 ని సంప్రదించి 1 గంట పాటు ఉండే ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ గంటలో ఉండేటువంటి అంశాలు యోగా డే యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అలాగే మోడీ గారు ఆచరించిన హ్యాండ్ స్టిక్ మూలంగా వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అలాగే మోడీ గారు ఫిట్నెస్ మంత్రాలు బేర్ ఫుట్ వాక్ చేస్తూ చెట్టు చుట్టూ, వాటర్లో, మట్టిలో, గులకరాళ్ళల్లో, చెక్క మీద తిరిగే
ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ పార్టీ విశాఖ ఉక్కును కాపాడుతామని, ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని చెప్పి నేడు అధికారం వచ్చాక విశాఖ స్టీల్ ప్లాంట్ను పరిరక్షించడంలో విఫలమైందని ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి ఎం రామకృష్ణ ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు క్యాపిటల్ మైన్స్ కేటాయించడంలో పూర్తిగా వైఫల్యం చెందారని చెప్పారు. ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్లాంట్ను నష్టాల బాట పట్టిస్తుందని వెల్లడించారు. విశాఖపట్నం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగుల తొలగింపు నిరసిస్తూ జరుగుతున్న పోరాటాలకు మద్దతుగా కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వక్తలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్టీల్ ప్లాంట్పై వ్యవహరిస్తున్న శైలిని నిరసించారు. ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని తీర్మానించారు. ఈ సందర్భంగా ఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రామకృష్ణ మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ను రక్షిస్తామని, ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన టీడీపీ కేంద్రంతో చేతులు కలిపి ప్రైవేటీకరణ చేసేందుకు స్టీల్ ప్లాంట్ను నష్టాల బాట పట్టిస్తోందన్నారు. తొలగించిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపివేయాలని, లేకుంటే ఐక్య కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేయవలసి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు కోసం పోరాడి త్యాగం చేసి సాధించుకున్న విశాఖ ఉక్కుని పోస్కో కంపెనీకి అమ్మేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో కార్మిక ప్రజా సంఘాలు కూడా వాటికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న క్రమం ఉంది. అక్కడ విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం 3 రోజుల నుంచి నిరవధిక సమ్మె చేస్తా ఉన్నారు. దానికి మద్దతుగా ఈరోజు కేంద్ర కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ యొక్క ఉద్యమానికి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తా ఉంది. ఈరోజు విశాఖ ఉక్కులో కాంట్రాక్ట్ కార్మికులు, ఉద్యోగులు అనేక మంది ఉంటే వాళ్ళని తొలగించడం కోసం యాజమాన్యం ప్రయత్నం చేస్తా ఉంది. ఒక పక్క ఆ విశాఖ ఉక్కుని కాపాడుతాను, పరిరక్షణ చేసేటువంటి పాలకుల యొక్క నిర్లక్ష్యం స్పష్టంగా ఉంటా ఉంది. ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం వచ్చిన అప్పు దాన్ని యాజమాన్యం చేసిన అప్పులకి తీర్చడం కోసం ఇచ్చారు తప్ప ఆ యొక్క సంస్థ అభివృద్ధి కోసం ఏమాత్రం కూడా ఖర్చు చేయట్లేదు. ఇది సిగ్గుచేటుగా భావిస్తా ఉన్నాం. ఈరోజు బీజేపీ దుర్మార్గంగా ఆ యొక్క సంస్థను అమ్మేస్తా ఉంటే ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఈ రాష్ట్ర ప్రయోజనాలని తొంగలో తొక్కి కార్మిక హక్కుల్ని కాలరాస్తూ పోస్కో లాంటి కంపెనీకి, బీజేపీకి వంతపడతా ఉన్నారు. ఇది సరైనది కాదు. ఈ రాష్ట్రంలో విశాఖ ఉక్కు మీద స్పష్టమైన విధానం కావాలి. దాన్ని కాపాడటం కోసం పాలక ప్రతిపక్ష పార్టీల యొక్క విధానం కావాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచి ఆరోగ్యానికి మించిన సంపద లేదని, అందుకే ప్రతి ఒక్కరూ యోగాసనాలను అభ్యసిస్తూ ఆరోగ్యం మహాభాగ్యాన్ని సొంతం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా పిలుపు. సుసంపన్న, ఆరోగ్య, ఆనందమయ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 21 నుంచి జూన్ 21 వరకు యోగాంధ్ర పేరుతో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడి. ప్రతి ఒక్కరిని సంతృప్తి పరిచే విధంగా ప్రణాళిక ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెల్లడి. ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లే విధంగా కృషి చేస్తున్నారని స్పష్టీకరణ. విజయవాడ నగరంలో బాంబు కలకలం. బీసెంట్ రోడ్లో బాంబు పెట్టామంటూ కంట్రోల్ రూమ్ కు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసిన వైనం. బీసెంట్ రోడ్డులో తనిఖీలు చేస్తున్న బాంబు స్క్వాడ్ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.